శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, మనమంటే ఇష్టం ఉన్నప్పుడు లేక మనతో అవసరం ఉన్నప్పుడు మనలో ఎన్ని లోపాలున్నా మనం మంచివాళ్ళగానే కనిపిస్తాం. అదే మన మీద ఇష్టం తగ్గిపోయాకనో లేక అవసరం తీరిపోయాకనో కారణాలు దొరకకపోయినా ఏదో ఒక తప్పు వెతికి మరీ దూరం అవుతారు మిత్రమా. అదేం విచిత్రమో కదా. నిజంగా మనమంటే ఇష్టం ఉన్నవారు బంధాలకు విలువనిచ్చేవారు మన తప్పులు 100 ఉన్నను కూడా మనతో కలిసి ఉండేందుకు ఒక్క కారణమైనా వెతుక్కుంటారు మిత్రమా. అదే మనం వద్దు అనుకున్నవారు మనది ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పు కారణంగా చూపి వదిలించుకుంటారు. ఇది ముమ్మాటికి నిజం మిత్రమా, కాదంటారా? మనల్ని మోసం చేసిన వారికి ఏనాటికైనా మర్చిపోగలం, కానీ మనల్ని మోసం చేసిన వారు మాత్రం ఎప్పటికీ మనల్ని మర్చిపోలేడు మిత్రమా. ఏ దెబ్బ తగిలినా, ఏ ఉసురు తనను తాకిందో అని ఉలిక్కి పడుతూ ఉంటాడు. పైకి మేకపోతు గాంభీర్యమే వాడిది, లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బ్రతికేస్తుంటాడు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందని. చూడ్డానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. ఆ కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలన్నీ కూడా బయటపడతాయి మిత్రమా. ఎదుటివారి తప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే తప్పును తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరీ ఈ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలన్నీ కూడా మరుగున పడిపోతాయి. ఇది నేటి మనుషుల తీరు మిత్రమా. మాటలే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి. ఆ మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు. అదే దగ్గరున్న దూరము కూడా చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు మిత్రమా, విషాన్ని చిందించగలవు. అందుకే మాట జాగ్రత్త మిత్రమా. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే అవసరాన్ని బట్టి, పిలుపుని, అవకాశాన్ని బట్టి తమ తీరుని మారుస్తారు మిత్రమా. సమాజంలో 2 రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేనివారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకి ఎంతరని అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూసి నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు, మన జీవితం కూడా శాశ్వతం కాదు మిత్రమా. శాశ్వతంగా నిలిచేది ఒకటే, అదే మన మంచితనం, కాదంటారా మిత్రమా. సాలిపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకి మొత్తం పోతుంది. అయినా అది నిరసపడదు, మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనం కూడా అంతే మిత్రమా. అన్నింటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలి ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే మిత్రమా. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చడం లేదంటే దానికర్థం మన దగ్గర వారికి అవసరాలు తీరిపోయని అర్థం అయ్యుండొచ్చు. అవసరాల కోసం కలిసే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేవు అన్నది పచ్చి నిజం మిత్రమా. ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు, కానీ అతని మేధావితనాన్ని ఇష్టపడ్డు. ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్పని భావన కలిగి ఉంటారు. నచ్చిన మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకనగా చేసే మనుషుల్ని అస్సల్ని పట్టించుకోవద్దు మిత్రమా. ఎవరైనా సరే నువ్వు వాళ్ళతో ఉన్నంతకాలమే నిన్ను పట్టించుకుంటారు, ప్రేమాభిమానాలు పొంగించేస్తారు. ఒక్కసారి వాళ్ళకి దూరంగా ఉండి చూడు మిత్రమా, నిన్ను మర్చిపోతారు. అసలు నువ్వు ఉన్నావో పోయావో అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు మిత్రమా. అందుకే ఎవరిని ఎక్కువగా నమ్మద్దు, మోసపోతావు మిత్రమా. ఎవరి కోసమూ ఎక్కువగా ఆలోచించద్దు, వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువ విలువనివ్వద్దు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించుకో, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు మిత్రమా. ఎవరి నుంచి ఏం ఆశించుకో.
అప్పుడే నీ జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది. మిత్రమా, ఎవరి చుట్టం ఎవరి పక్కం, ఎవరికి వారి స్వార్థం, ఆప్యాయత ఆత్మీయత అంతా ఒక బూటగా మిత్రమా. అవసరానికి ఒక మాట, అది నెరవేరగానే టాటా. ధనం ఉంటే లేదు గుణం, గుణం ఉంటే లేదు ధనం. ఆప్తుడెవడు, ఆత్మీయుడెవడు, నింద వేయని బంధువెవడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కటే, అది నీ నీడ మాత్రమే మిత్రమా. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదైనది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు మిత్రమా. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వాడికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎక్కువ అదృష్టవంతులు. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుగ్గానే ఉంటుంది మిత్రమా. మనసు పడిన చోట మట్టిల్లు కూడా తాజ్ మహల్లాగే ఉంటుంది. సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరగొడుసు బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం మిత్రమా. బంధాలను కాపాడుకోవడానికి ఒక్క మెట్టు దిగి ఆలోచించనేది పెద్దవాళ్ళ మాట. కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకునే వారి గురించి ఏ లాభం? వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప. మిత్రమా, కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు మిత్రమా. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడం మంచిది మిత్రమా. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. విలువ లేని బంధం, మనసు లేని అందం ఎంత ఉన్నా పనికిరనిది మిత్రమా. కాదంటారా? మిత్రమా, కంటిలో నుంచి వచ్చే కన్నీరు అందరికీ కనపడుతుంది, కానీ గుండెలో ఎంత బాధ ఉందో ఎవ్వరికీ తెలియదు మిత్రమా. అందుకే కావలసిన వారి దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వుతూ కనిపిస్తారు. అవునా మిత్రమా? నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వెంత సర్దుకుపోయినా దూరం అయిపోతారు. అలాంటి వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుని నీ మనసును బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళి మిత్రమా. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది. తప్పు చేసి తమదే గెలుపుని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోరంతే. మిత్రమా, నీ బాధని అర్థం చేసుకోమని ఎవరిని అడగొద్దు. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ అర్థం కాదు కాబట్టి. మిత్రమా, అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్న ఒకటే, దూరంగా ఉన్న ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాము. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా కనిపిస్తాం మిత్రమా. అవసరాన్ని బట్టి మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు మిత్రమా. కాబట్టి అలాంటి వారితో ఎవరు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారో, ఎవరు నిజంగా వారి అవసరం కోసం నీ దగ్గరికి వచ్చారో అలాంటి వారిని కడుక్కొని జాగ్రత్తగా మసులుకో మిత్రమా. ఏ మగాడైనా ఒక ఆడదాన్ని ప్రేమిస్తే ఆమె శరీరాన్ని తప్ప ఇంకేమీ ఆశించడు. కానీ ఏ ఆడదైనా సరే ఒక మగాన్ని ప్రేమిస్తే ఆమె బాధ్యతను అతను తీసుకోవాలి, ఆమెకు తోడుగా ఉండాలి, ఆమెను బాగా చూసుకోవాలి, ఆమె బాధ్యతలన్నీ కూడా పంచుకోవాలి అని రకరకాలుగా ఆలోచిస్తుంది మిత్రమా. అలా ఉన్నప్పుడే ఆడది మగాన్ని తొందరగా ప్రేమిస్తుంది. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.